హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి. ఇక్కడ చూడండి, ఒక కార్ అతను ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడో అక్కడ ఉన్న బైకర్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు 30 అడుగుల వరకు. సో ఇది లైవ్ రికార్డింగ్ అండి, నేను వెయిటింగ్ న్యూస్లో చూశాను. సో చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాడంటే ఫారెన్ కంట్రీస్లో కదా వచ్చినట్లు వస్తున్నాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక చూడండి, ఆ రోడ్డు పైన పాపం సడన్ గా ఒక అతను వచ్చాడు, బైక్ అక్కడ నిలబెట్టుకున్నాడు. చూడండి, అతను రోడ్ క్రాస్ చేస్తున్నాడు. చూడండి ఎంత ఘోరంగా జరిగిందంటే యాక్సిడెంట్. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరి లైఫ్కి ఎవరు సెక్యూరిటీ కాదు. సో మనం ఒక చిన్న పెన్సిల్ కొనుక్కున్నా, చిన్న కారు కొనుక్కున్నా, చిన్న వస్తువులు, పెన్సిల్ పెన్ కాదులేండి, కారు కానీ ఫోన్ కానీ ఏదైనా మొబైల్ ఫోన్ కొనుక్కున్నా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. అట్లాంటిది మన లైఫ్కి ఎక్కడ సెక్యూరిటీ లేదు. కార్ అనుకోండి, పాడైపోతే తర్వాత అంతో ఇంతో డబ్బులు వస్తాయి, అక్కడికి అయిపోతుంది. కార్కి ఏం జనరేషన్ లేదు, కార్కి వెనకాల ఫ్యామిలీ లేదు, బైక్కి లేదు, మొబైల్ ఫోన్కి లేదు. కానీ మనుషులకు మాత్రం ఖచ్చితంగా మన వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక జనరేషన్ ఫామ్ కావాలి. అట్లాంటి ఎంతో వాల్యుబుల్ లైఫ్కి చాలా రిస్కులు ఉన్నాయి. మన చుట్టుపక్కల ఎన్నో రిస్కులు ఉన్నాయి. సో ఆ రిస్కుల నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్ అంటే చాలామంది చనిపోయినప్పుడు వచ్చేవి అనుకుంటున్నారు. కాదండి, మనం డిపాజిట్ చేసి 5 ఇయర్స్కైనా తీసుకోవచ్చు, అట్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇక్కడ చూడండి, ఒక అతను ఎస్బీఐలో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, డిపాజిట్ తీసుకున్నాడు. అతను సడన్గా చనిపోతే అతనికి చూడండి అమౌంట్ ఇస్తున్నారు బ్రాంచ్ సిబ్బంది అంతా. నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇప్పుడు నేను ఎస్బీఐలో పాలసీ తీసుకోమని చెప్పడమే కాదు, మీరు కాకపోతే నేను ఎస్బీఐని ప్రమోట్ చేస్తున్నాను ఖచ్చితంగా, కానీ మీ లైఫ్ కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి అని చెప్తున్నాను అనమాట. మీరు కాకపోతే ఇంకొకరు చేస్తారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, కానీ మీ లైఫ్కి మీరే బాధ్యులు. అంటే మీ ఫ్యామిలీలో మీరే, మీ ప్రాణానికి మీరే వాల్యూ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.